మేయర్ ఎక్కడ ఉన్నారు, కమిషనర్ ఏంటి, మున్సిపల్ శాఖ మంత్రి ఏంటి, పట్టించుకునే పరిస్థితి లేదు, ఒక రివ్యూ లేదు. నిన్న మేయర్ గారు మరి ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టున్నారు అనేసి చాలామంది కూడా సోషల్ మీడియాలలో పెడుతున్నారు. ఇక మున్సిపల్ శాఖ మంత్రి గారు అయితే లేరు, ఇప్పుడు వారు డిఫరెంట్ ఫంక్షన్స్లో డిన్నర్స్లో ఉన్నారు. ఈ రోజైనా వచ్చిర్రో లేదో, మరి ఇప్పటికైనా కూడా వచ్చిర్రో లేదో. ఎందుకంటే మనకు కొన్ని రోజులు ఒకటండి, మీరు గమనించండి, మనకు వెదర్ మ్యాన్ అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈరోజు ఏమైపోయింది అని అంటే, అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ పోర్టల్స్ ఆర్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, చాలామందికి ఈ వెదర్ అప్డేట్స్ విపరీతంగా ముందే వస్తున్నాయి, చాలా అక్యురేట్గా వస్తున్నాయి. ట్విట్టర్లో వెదర్ మ్యాన్ అనే హ్యాండ్లరు తను ఏ విధంగా అయితే పెడుతున్నాడో, ప్రజలందరూ కూడా నిన్నటి వర్షము ఇది సుమారు హీ హాజ్ ప్రెడిక్టెడ్ ఇట్ ఆల్మోస్ట్ 6 to 7 days ముందే ఈ స్థాయిలో పడబోతుంది అనేది ముందే ప్రెడిక్ట్ చేసిండు. ఈ మోతాదులో పడబోతుంది అనేది కూడా ఆల్మోస్ట్ 24 hours ముందు. నిన్న మార్నింగ్కే అసలు లిటరలీ రెడ్ అలర్ట్, క్లౌడ్ బర్స్ట్ లైక్ సిచ్యువేషన్, ఇట్లా ఇంత మోతాదులో పడుతుంది. ఒక సామాన్యుడు, ఒక యువకుడు, చదువుకుంటున్న విద్యార్థి సోషల్ మీడియాలో పెట్టి ముందుగానే ప్రజలను జాగ్రత్త పరచగలిగితే ప్రభుత్వ మిషనరీ ప్రిపేర్డ్ అయి ఉండాలనా లేదా? ముఖ్యమంత్రి గారు ప్రిపేర్డ్ అయి ఉండాలనా లేదా? హీ కుడ్ హ్యావ్ స్కిప్డ్ రాహుల్ గాంధీ గారి డిన్నర్ కదా, అది స్కిప్ చేసి ఇక్కడ ఇంత మోతాదులో వర్షం పడబోతున్నది, ఇక్కడ ఉండాలి. మేయర్ గారిని, వాళ్ళ పార్టీకి సంబంధించిన రకరకాల మెషినరీని, డిప్యూటీ మేయర్ కూడా వాళ్ళ దగ్గరనే, మేయర్ కూడా వాళ్ళ దగ్గరనే, అధికారులను, మొత్తం మున్సిపల్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేసి ఫీల్డ్ మీద ఉండాల్సిన అవసరం ఉన్నది. డిఆర్ఎఫ్ కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, వాళ్ళందరూ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ క్యాబినెట్ అంతా ఢిల్లీ పోయి ఇంకా రిటర్న్ లేని పరిస్థితి, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి లేరు, వీళ్ళందరూ లేని పరిస్థితిలో విఫలమైంది అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. వెన్ ఎవ్రీవన్ ఈజ్ అవేర్, సోషల్ మీడియాలో ముందుగానే ఇంత ప్రిపేర్డ్గా ఈ స్థాయిలో వర్షం పడబోతున్నది అని జరిగినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి అలర్ట్సే వచ్చి ఉంటే, ప్రభుత్వం తరఫు నుంచే ఉదయం నుంచే అలర్ట్ వచ్చి ఉంటే ఫస్ట్ మనకు జరిగే లాభం ఏంటిది అని అంటే, మీకు ఎర్లీగా అందరూ ఆఫీసుల నుంచి రిటర్న్ అయ్యేవాళ్ళు. మీరు గమనిస్తే మనం జనరలీ ఆరెంజ్ అలర్ట్స్, రెడ్ అలర్ట్స్ ఇవన్నీ ఒక సోషల్ మీడియా హ్యాండ్లర్, ఒక వ్యక్తి ఇండివిజువల్గా తను బాధ్యత తీసుకొని తెలంగాణ వెదర్ మ్యాన్ అని పెడుతున్నప్పుడు నిజంగానే ప్రభుత్వం నుంచే, ముఖ్యమంత్రి నుంచి ఆర్ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరి దగ్గర అయితే బాధ్యతలు ఉన్నాయో వారే అలర్ట్ ఇచ్చి ఉంటే మనం ఇంత రోడ్డు మీద మీకు ఇంత వాహనదారులు కనబడే వాళ్ళ సురేష్ గారు? ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది అలర్ట్? ఏం రాలేదు అలర్ట్. ప్రభుత్వం నుంచి ఏమంటున్నారు వాళ్ళు, మేము ఇది ఇంత వర్షం రాబోతుంది, ఇది అది అని మెటీరియలాజీ వాళ్ళు చెప్పినా కూడా ప్రభుత్వం చూడండి, మనం ఇవాళ వరకు కూడా నిన్న మనకు ఈ ఇమేజ్లు నిన్న కనబడుతుంటే ఎంత పెద్ద దారుణం చెప్పండి. ఇది కూడా ఇది నిన్న చేయాల్సిన పని అయితే మీరు ఫ్లైఓవర్ల మెయింటెనెన్స్లు, క్లీనింగ్లు చేస్తున్న పని నిన్ననా? వర్షం పడుతుంటే అది గ్యాప్ మధ్యలో వచ్చిన పరిస్థితి. మీరు అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారో మీకు కనబడుతున్నది. సో డెఫినెట్గా ఇది ప్రభుత్వ వైఫల్యం అని చాలా స్పష్టంగా కనబడుతున్నది. మేయర్ గారు ఫీల్డ్ మీదకి రాలేదు. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టు గతంలో వేలాది ట్వీట్లు కేటీఆర్ గారికి వచ్చేవి. ఎందుకు వస్తుండే? ఎందుకంటే ఆయన రెస్పాండ్ అవుతుండే కాబట్టి. ఆయన రెస్పాండ్ అయ్యి దాని తగ్గట్టు మున్సిపల్ కమిషనర్లను అలర్ట్ చేసేవారు. రకరకాల న్యూస్ ఛానల్స్ త్రూ కానివ్వండి, వాట్సాప్ త్రూ కానివ్వండి, ట్విట్టర్ త్రూ కానివ్వండి, ఇది డెలిగేషన్ ఆఫ్ పవర్స్ జరిగేటివి. ఇలా రేవంత్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి ఎవరు పెట్టలేదు, ఎందుకంటే ఆయన దాని మీద స్పందిస్తలేడు, ఒక రివ్యూ మీటింగ్ కూడా చేపట్టలేదు, ఇవాళ వరకు ఒక హైదరాబాద్ పట్ల ఒక కార్యక్రమము చేపట్టలేదు, వాళ్ళు చేసిందేమీ లేదు. ఇలా చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ని అంతా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడినా కూడా 10 సంవత్సరాల్లో, ఇన్ఫ్యాక్ట్ 10 సంవత్సరాలు కూడా పక్కన పెడదాం, ఎస్ఆర్డిపి కార్యక్రమం తీసుకున్నారండి. ఎస్ఆర్డిపి కార్యక్రమం తీసుకున్న తర్వాత ఏ మోతాదులో మనకి, ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ సమయంలో కూడా ప్రపంచం మొత్తం ఆగిపోయినా, దేశంలో లాక్డౌన్ వచ్చినా, తెలంగాణలో లాక్డౌన్ వచ్చినా కూడా రోడ్ల నిర్మాణం ఆగలేదు. సుమారు 150 కిలోమీటర్ల దాకా మనము ఫ్లైఓవర్లు వేసుకున్నాం. 38 ఫ్లైఓవర్స్. ఓవరాల్ 10 yearsలో ఎన్ని ఫ్లైఓవర్స్? 38 ఫ్లైఓవర్స్ వాళ్ళు ఓపెనింగ్ చేసుకున్న. ఇవాళకి రేవంత్ రెడ్డి గారు మొన్నటికి రీసెంట్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ చేసిన ఏది,
గచ్చిబౌలిగా శరత్ మాల్ దగ్గర రీసెంట్ ఓపెనింగ్ పి జనార్దన్ రెడ్డి గారు, పూజ్యులు స్వర్గీయులు పి జనార్దన్ రెడ్డి గారి పేరు మీద జరిగిన ఫ్లైఓవర్ కూడా నిర్మాణం చేసింది ఎస్ఆర్డిపిలో భాగంగా. కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన కార్యక్రమం. సో ఇవాళ కొత్తగా నువ్వు మొదలుపెట్టిన ఫ్లైఓవర్ ఒకటి కూడా లేదు, ఒక అండర్ పాసు లేదు. ఏం నిర్మాణం చేసినావు నువ్వు? హైదరాబాద్కి ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటిది? లేనప్పుడు ఈ 2 ఇయర్స్లో, ఎందుకంటే 2 ఇయర్స్ ఇస్ నాట్ ఎ జోక్. ప్రతి సంవత్సరం సీజన్ వస్తుంది, వర్షం వస్తుంది. ఇలా అదొకటే కాదండి, మాన్సూన్ అంటే అదొకటే కాదు. ఇక్కడ వీరు రివ్యూ మీటింగ్ చేసినప్పుడు మాన్సూన్లో సీజనల్ డిజీజెస్ గురించి కూడా మాట్లాడుతుండే. ఇప్పుడు ఎందుకంటే మహమ్మారి, ఇప్పుడు డెంగ్యూ లాంటిది కూడా వస్తాయి.